హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు యాక్చువల్గా మండే వ్లాగ్ అనమాట. సో ఈ రోజు నుంచి ఏంటంటే లోహితాకి సమ్మర్ క్యాంప్, అదే డాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా. సో అది ఈవినింగ్ వీక్లీ 3 days ఉండేది. ఇప్పుడు సమ్మర్ కదా, సో 25th వరకు రెగ్యులర్గా ఉంటుంది అనమాట. మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 8:30 to 10 వరకు అనమాట. సో 25th తర్వాత హాలిడేస్ ఇస్తారంట. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:25 అయ్యింది. పొద్దున్నే లెగిసిపోయింది, అసలు చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి వదిలిపెట్టేసి మళ్ళీ 10 o'clockకి వెళ్ళి తీసుకొచ్చేయాలి. మా తేజ్ గడ్ అయితే ఇప్పుడే లేపాను వాడిని, ఎందుకంటే వాడు అయితే పర్వాలేదు ఇంట్లోనే ఉండేది కాబట్టి అదనమాట. సో విషయం ఏంటి అంటే యాక్చువల్గా నేను మొన్న ఆర్డర్ చేసినది ఇప్పుడే వచ్చిందనమాట. నాకు చాలా యూజ్ అయ్యింది, మెయిన్గా నాకనే కాదు, ఎండాకాలం కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళే అమ్మాయిలు ఖచ్చితంగా ఇది మీ దగ్గర ఉంటే చాలా ప్లస్ అనమాట. సో అదేంటి అంటే నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్గా చెప్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి చూపించేస్తున్నా మీకు. ఇది ఒక స్కార్ఫ్ అనమాట. స్కార్ఫ్ అంటే నార్మల్ స్కార్ఫ్ ఒక్కటే కాదండి. సో మీరు చాలా వరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే ఉండొచ్చు, మేబీ అమెజాన్లో తీసుకున్నా. సో దీనికి ఇలా క్యాప్ కూడా ఉంటుంది. సో మనకి ఏంటంటే స్కార్ఫ్ వేసుకుంటే క్యాప్ పెట్టుకోలేము, క్యాప్ పెట్టుకుని స్కార్ఫ్ కట్టుకోలేము కదా. సో రెండు ఒకటే దానికి ఉంటాయి అనమాట. ఇదిగోండి, క్లాత్కి అటాచ్ అయ్యే ఉంటుంది. నేను ఇప్పుడు బయటకు వెళ్తా కదా, కరెక్ట్గా వెళ్ళే టైంకి వచ్చిందనమాట. పోలే చెప్పాలంటే 6:30కి ఎండ ఘోరంగా ఉంటుంది అసలు, ఇటు నుంచి కొట్టేస్తుంది. ఇప్పుడు ఇంకా 8:30 అయింది, ఇంకా భయంకరంగా ఉంటుంది ఎండ. సో ఇప్పుడు బండి అది బయట పెట్టేసుకుని ఇది కట్టుకుంటా కదా, చూపిస్తాను మీకు. అండ్ వచ్చిన తర్వాత క్లియర్గా నేను కొంచెం ఫ్రీ అయ్యాక, డేలో ఏదో ఒక టైంలో వచ్చిన తర్వాత ఫ్రీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇంకా వేరే పని అయితే ఉండింది అనమాట. సో అది ముందైతే క్లాస్కి టైం అయిపోతుంది, వెళ్ళాలి. బాయ్. చెప్పాను కదండి, కరెక్ట్గా వెళ్దాం అనుకునే టైంకి అమెజాన్ కొరియర్ వచ్చింది అనేసి ఇంకా అది చూసుకొని పెట్టుకొని అని మీకు కూడా చెప్పేసి అప్పుడు బయలుదేరుతున్నాను అనమాట. కరెక్ట్గా ఎలాగో వెళ్ళే టైంకి వచ్చింది కదా, అందుకని వేసుకుంటున్నాను. నిజంగానండి, ఉదయం 6:30కే ఎంత ఎండ వస్తుందో తెలుసా. అసలు బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేసరికి ఏసీ వేసుకుంటాం కదా, ఆ డోర్ ఓపెన్ చేసేసరికి ఆ వేడి ఎండ అనేది కిటికీలోంచి లోపలికి వచ్చేస్తుంది అనమాట. అది ఓన్లీ సమ్మర్ సీజన్లోనే అలాగ వస్తుంది అదన్నమాట. అంత ఘోరంగా ఉంటుంది ఎండ. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది అప్పటికి. ఇంకా ఎండ అయితే విపరీతంగా ఉంటుంది. అందుకే ఇంకా ఎలాగో అది వచ్చింది కదా అని చెప్పి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఎలా సెట్ అయిపోయిందో, చక్కగా ఉంటుంది. ఎక్కడ మనకి ఇబ్బందిగా కూడా ఉండదు, కట్టుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ క్యాప్ లాగా కూడా చక్కగా కవర్ అయిపోతుంది అనమాట. సో అది దీనికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలంటే చెక్ చేసి చూడండి, ఓకేనా. మీకు అందరికీ చాలా యూజ్ అవుతుందని నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను కదా, చాలామంది లింక్స్ కూడా అడిగారు ఇన్స్టాగ్రామ్లో కూడా. సో నేనైతే ఇచ్చాను. ఇంకెవరైనా కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అయితే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. చూస్తున్నారు కదా, నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి చూపిద్దాం కదా అని వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం క్యాప్ పెట్టుకుంటే ఎలా వస్తుందో అలాగా సెట్ చేసేసి ఇటు సైడు అటు సైడు 2 డోరీస్ లాగా తాళ్ళలాగా ఇస్తాడనమాట. సో దాన్ని వెనక్కి లాగి కట్టేసుకుంటే సరిపోద్ది. ఆ వెనక్కి లాగేటప్పుడే చక్కగా మనకి మాస్క్ లాగా అది సెట్ అయిపోతుంది. ఒకవేళ మీకు అది లూజ్ ఉన్నా కానీ మనం వెనక్కి లాగి కడతాం కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది ఫ్రీ సైజ్ ఉంటుందండి, దీంట్లో పర్టికులర్గా సైజెస్ అనేవి ఏమి ఉండవు. చక్కగా అందరికీ సెట్ అయ్యే సైజ్ అనమాట, ఫ్రీ సైజే ఉంటుంది. అది నేను ఫస్ట్ అలాగే అనుకున్నా. క్యాప్స్ కొన్ని చిన్న సైజు పెద్ద సైజు మన తలని బట్టి ఉంటాయి కదా, అలా ఉంటుందేమో అనుకున్నా కానీ చక్కగా ఇది క్లాతే కాబట్టి ఫ్రీ సైజ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే, నేను ఇది వ్లాగ్ అంతా కూడా ఒక్క రోజులో షూట్ చేసింది కాదు, ఒక 3-4 daysది నేను అక్కడక్కడ తీసిన క్లిప్స్ అన్నీ ఇంక్లూడ్ చేసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనుకుంటా. అదే మనకి బాగా వర్షం పడింది కదా ఒకరోజు రాజమండ్రిలో అయితే, నిజంగా అబ్బో, అంటే అన్ని చోట్ల పడి ఉండొచ్చు, బట్ ఎంత భయంకరంగా పడిందంటే నాకైతే భయం వేసింది అసలు. ఎన్ని ఉరుములు దగ్గరలోనే ఎక్కడో బాగా పిడుగులు పడ్డాయి అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే వర్షం రాకముందు క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది సడన్గా, వెంటనే బట్టలు తీసేసాం అనమాట. సో ఇదిగోండి, వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉందనేది సిచ్యువేషన్. కాకపోతే ఇది మా ఇంటి దగ్గర కాదు, కాకపోతే ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. అంత ఘోరంగా ఉంది. మా ఇంటి పక్కనే వెనకాల అక్కడ చెట్టు ఒకటి ఉంటుంది, వేప చెట్టు, అది ఎక్కడ పడిపోద్దా అని భయం వేసింది. అంత గట్టిగా గాలులు అనమాట, భయంకరమైన గాలులు, వర్షం ఎంత స్పీడ్గా వచ్చిందో అసలు. నిజంగా ఫోన్ పట్టుకుని షూట్ చేయాలంటేనే భయం వేసింది నాకు, అంత భయంకరంగా ఉండింది. అందుకే అసలు నేను ఏది షూట్ చేయలేదు. బట్ ఈ క్లిప్ మాత్రం ఇంకొకటి ఏది వేరేదనమాట, అందుకే ఇందులో మీకు ఐడియా రావడం కోసం చూపిస్తున్నాను. We gotta go and set up these traps. Yes. Let's go. First, lava park over to the side. Wait. To the side of the edge. Am I interested now? To the side of the edge. Come on. Here. Not here. To
go here. This is the room place we get. Wait. అలా వర్షం వస్తే నేను ఇంకా ఒక 2 రోజులైనా వస్తుందేమో అనుకున్నా, కానీ ఒక్క రోజుకే సరిపెట్టేసింది అనమాట. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఎండ కాచింది. ఇంక ఇదేంటంటే ఇది మళ్ళీ ఇంకొక రోజు అనమాట. ఇదేంటంటే చలిమిడి, సారు పంచి పెడతారు కదా, సో అలాగా వచ్చిన సారులో చలివిడి అనమాట. సో నా కిచెన్లో పనిచేస్తున్నంతసేపు దాన్ని అది అక్కడే ఉంటుంది చూస్తున్నా, కానీ తినను అనమాట. అంటే ఒకసారి తిన్నాను అనుకోండి, టేస్ట్ నచ్చింది అనుకోండి, తినేస్తాను. తింటే ఏమవుతుందో తెలిసిందే కదా, అందుకే తినను. కానీ దాన్ని చూస్తూ ఒకసారి టేస్ట్ చేసా, చాలా బాగుంది, భలే ఉందనిపించింది. సరే దీన్ని పాడు చేయడం ఇష్టం లేదు, పడేయడం కూడా ఇష్టం లేదు, చాలా బాగుంది, ఏం చేద్దామని ఆలోచిస్తే యాక్చువల్గా నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చలిమిడి అట్టు వేసేది అనమాట. చలిమిడిని ఇప్పుడు ఎలా అయితే ఉందో దానిలాగే పెట్టేసి మూకుట్లో వేసేసి ఆయిల్ వేసి అట్టులాగా వేసేది. బట్ అది వేసా అంటే కనుక నిజంగా ఎంత ఆయిల్ పీల్చుకుంటుందంటే అంత ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే దీంట్లో కొంచెం వాటర్ పోసేసి కొద్దిగా మైదాపిండి వేసాను. మైదాపిండి వేయడం వల్ల అంటే ఏంటంటే కొంచెం బైండింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. చూస్తున్నారు ఇప్పుడు నేను ఎలా చేశానో, చక్కగా అది దోశ పిండి లాగా రెడీ అయిపోయింది. అది మొత్తం చలివిడే, ఇందులో నేను ఇంకేం యాడ్ చేయలేదు, ఉట్టి మైదాపిండి ఒక్కటే వేసా. అది కూడా ఎందుకంటే ఇదిగోండి ఇలా మనం దోశలాగా వేసుకోవడానికి ఈజీగా రావడం కోసం వేసాను. ఇంకా షుగర్ కానీ ఇంకా ఏమన్నా బెల్లం కానీ ఏం వేయలేదు, ఎందుకంటే చలిమిడి షుగర్ తోటే చేశారు కాబట్టి. ఒకవేళ మీరు దగ్గర బెల్లం చలిమిడి ఉంటే దాంతో కూడా ట్రై చేయొచ్చు. అంటే నేను చలివిడి వేస్ట్ కాకూడదని చెప్పి ఇలా చేశాను, కానీ పని కట్టుకుని చలివిడి చేసి నేనేం చేసి చూపించట్లేదు. ఇది చూస్తున్నారా, చక్కగా పల్చగా దోశల్లాగా భలే వచ్చినాయి. ఎంత బాగున్నాయి అంటే నిజంగా స్వీట్గా ఉంటాయి కదా, భలే ఉన్నాయి. అసలు పిల్లలకు కూడా చక్కగా నచ్చేసినాయి. అరే ఇన్ని రోజులు చలిమిడి పంచిపెట్టినప్పుడల్లా కొన్ని రోజులు ఏదో తినేదాన్ని, తర్వాత అక్కడ గోడ మీద పెడితే కోతులు తినేవన్నమాట. అలా వేస్ట్ చేశానే, సర్లే ఈసారి ఎప్పుడైనా వస్తే ఇలా చేసి చేద్దాం, భలే ఉంది, స్నాక్స్లా కూడా బాగుంటుంది అని చెప్పి చేశాను. జస్ట్ ఒక 3 వేసాను అనమాట, 2 వేసాను. ఫస్ట్ వీళ్ళు తింటారా తినరా అనేసి, నచ్చింది వీళ్ళకి కూడా, అందుకే ముగ్గురం కూర్చుని తినేస్తున్నాము. చెప్పాను అనమాట, సాయంత్రం వేయమంటారా ఏంట్రా అదే స్నాక్స్ లాగా ఇవ్వమంటారా అంటే ఇవ్వమన్నారు అనమాట. అమ్మయ్య ఫోన్లో నచ్చింది కదా వీళ్ళకి, చేసి పెట్టచ్చు అనుకున్నా. సూపర్ ఉంది. ఇన్ని రోజులు చలివిడిని వేస్ట్ చేసేసాను అనమాట. దేవా తినవైతే ఇది కూడా ముగ్గురికి అదండి. ఇన్ని రోజులు వచ్చిన చలివిడి అప్పుడప్పుడు తినేదాన్ని, తర్వాత పోతే కనుక పాడేసేదాన్ని అనమాట. వేస్ట్ చేశాను, అనవసరంగా ఎందుకు వేస్ట్ చేశాను అనిపించింది. నిజంగా భలే ఉండింది, సూపర్ ఉన్నాయి. చూడండి చాలా పలుచగా భలే వచ్చినాయి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది ఇలా చలివిడి ఏదన్నా వస్తే, కాకపోతే చలివిడి లాగా దాన్ని మొత్తం తీసుకెళ్ళి ఉండరా మూకిడిలో కొంచెం నూనె ఎక్కువ వేసి చేసేదన్నమాట. సో దానివల్ల ఏంటి అది బాగుంటుంది టేస్ట్, కాకపోతే ఆయిల్ చాలా పట్టుకుంటుంది. అది ఇలా పట్టుకుంటే చాలా ఆయిల్ కారుతుంది అనమాట, అలా చేసేది. కానీ యూట్యూబ్లోనే చూసాను, చూసారా దోశలాగా భలే సన్నగా వచ్చింది. ఇందులో మళ్ళీ షుగర్ ఏమి వేయక్కర్లేదు అనమాట, ఎందుకంటే చలివిడిలో తీగానే ఉంటుంది కాబట్టి ఈ షుగర్ సరిపోదు, లెవెల్ అయిపోతుంది, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, చాలా బాగుంది. సో ఈసారి ఎప్పుడైనా ఇంకా సారీలు పంచి పెడతారు కదా, సో చలివిడి వచ్చినప్పుడు ఇలా చేయాలన్నమాట, వేస్ట్ అవ్వకుండా. భలే ఉంది, సూపర్. నచ్చితే తప్పకుండా మీ దగ్గర కూడా చలివిడి ఉంటే ట్రై చేయండి. ఓకే దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఈ చలిమిడితో చేసిన అట్లు నచ్చితే కనుక, మీ దగ్గర చలిమిడి ఉంటే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.